ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు, సత్యమైనది ఎట్లా ఉందంట? లోతుగా ఉంది, బహు దూరంగా ఉంది. దాన్ని కనుగొనాలంటే ఏం చేయాలి? పరిశీలించాలి. దాన్ని పరిశీలించేవాడు ఎవడు? జాగ్రత్తగా చూడండి. లోకంలో భారతదేశమే కానివ్వండి, ప్రపంచ దేశాలే కానివ్వండి, భక్తిని పరిశీలన చేసేవాళ్ళు చాలా తక్కువ. భక్తిని పరిశీలించేవాళ్ళు చాలా తక్కువ. దేవుణ్ణి పరిశీలించేవాళ్ళు అంతకంటే తక్కువ. అసలు ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం అని ఆలోచించే వాళ్ళే లేరు లోకంలో. గుడ్డిగా అట్లా వెళ్ళిపోవటమే. ముందు వాళ్ళు ఎట్లా వెళితే వెనక వాళ్ళు కూడా అట్లాగే వెళ్ళిపోవటమే. అది మంచిదా చెడ్డదా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది నిజమేనా కాదా అని ఇట్లాగా ఆలోచించే ఆలోచన మనుషులకు ఉన్నట్ల భక్తి విషయంలో కూడా అట్లాగే ఉంది. తాత ముత్తాతలు ఏదో ఒకటి చేశారు, మనం కూడా అదే చేసుకుంటూ పోతాం. లేదు, మనకు ముందున్న వాళ్ళు ఎట్లాగే చేశారు, మనం కూడా ఎట్లాగే చేస్తుంటాం. ఇది నిజమేనా, ఇది చేయొచ్చా, ఇలాగా ఉందా, ఇవన్నీ పరిశీలించే వాళ్ళు చాలా తక్కువ. క్రైస్తవ్యంలో కూడా ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు పరిశీలన చేయకుండానే అట్లాగే కొనసాగుతూనే ఉన్నాయి. అట్లా కొనసాగటం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఎవరైతే దాన్ని పరిశీలిస్తున్నారో వాళ్ళు దాన్ని ప్రశ్నించినప్పుడు సమాధానం అనేది చెప్పలేని పరిస్థితి. మీకు అర్థమైందండి? వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతున్నారు. నిజంగా పరిశీలించే వాళ్ళు ఒకళ్ళిద్దరుండి ఇది ఇట్లా ఎందుకుంది అని అడిగినప్పుడు మాకు తెలియదు, మా పెద్దోళ్ళు చేశారు, మేము చేసుకుంటూ పోతున్నాం అని గుడ్డిగా సమాధానం చెప్పుకుంటూ పోతున్నారు. ఇది సరైంది కాదు. క్రైస్తవులలో ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పరిశీలన చేయకుండానే అట్లాగే నడుస్తూ ఉన్న ఎప్పటికీ కూడా లోకంలో. మరి పరిశీలించే వాళ్ళు ఎవరు? ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు పరిశీలిస్తే, దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని ఏమంటున్నారంటే వితండవాదం, వీళ్ళు వితండవాదం చేస్తున్నారు, వీళ్ళు వక్రీకరిస్తున్నారు అనే పరిస్థితులు లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ప్రసంగి అంటున్నాడు, సత్యమైనది బహు దూరంగా ఉంది. అది నిజంగా దగ్గరికి వెళ్ళి చూడాలి. నువ్వు దూరంగా ఉండి దాని గురించి ఏదో చెప్తే అది నిజం అవ్వదు. ఎక్కడో దూరంలో ఉంది. ఉదాహరణకు ఒక జంతువే, ఒక చెట్టే అనుకుందాం. నీకు కనిపించినంత దూరంలో ఉంది, కనిపిస్తుంది కానీ క్లియర్గా కనిపించట్లా. దాన్ని కరెక్ట్గా నువ్వు చెప్పగలవా ఇది పలానా చెట్టు అని? ఏదో చెట్టు అంటావు తప్ప ఇది పలానా చెట్టే అని కరెక్ట్గా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే అది నీకు దూరంగా ఉంది. అది నిజమేంటో సత్యమేంటో వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? దానికి దగ్గరగా వెళ్ళాలి. ఇది సత్యం యొక్క పరిస్థితి. ఎంతట్లా ఉంది? బహు దూరంగా ఉంది. నిజంగా నన్ను తెలుసుకోవాలనుకుంటే కనుక నువ్వు దాని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి పరిశీలించి ఓహో ఇది ఈ చెట్టు అని తెలుసుకోవాలి. ఇంకా ఎట్లా ఉందంటే సత్యమైనది బహు లోతుగా ఉంది. ఎట్లా ఉంది? లోతుగా ఉంది. అంటే నువ్వు దాన్ని బాగా తవ్వాలి, తవ్వి దాన్ని పట్టుకోవాలి. అంతేగాని నేను పైన తవ్వేస్తాను నాకు దొరుకుతుంది సత్యం అనుకుంటే కనుక పొరపాటు. చాలామంది క్రైస్తవ్యంలో చేస్తున్న పని ఇదే. వాళ్ళు దానికి దగ్గరగా వెళ్ళరు, దూరంగా ఉండి ఏదో ఒక వ్యాఖ్యానం చేసేస్తారు. దాన్ని లోతుగా తవ్వకుండానే ఏదో ఒకటి అని చెప్పేస్తారు. అందువలనే నేటి క్రైస్తవ్యం నవ్వుల పాలవుతుంది అన్ని జనుల మధ్య.
దేవుని యొక్క నామం దూషణ పాలవుతుంది అన్ని జనుల మధ్య. అందుకని సత్యం వైపు మనుషులు తొందరగా రారు, సత్యం దగ్గరికి తొందరగా రారు. ఎందుకంటే సత్యం మనుషుల్ని ఆకర్షించదు. అబద్ధం అయితే తొందరగా ఆకర్షిస్తుంది మనిషిని. అబద్ధానికైతే మనం తొందరగా చెవియొగ్గుతాం. మంచి కథలు, నీతి కథలు చెప్తే ఎవరు దగ్గరికి రారు. అట్లా కాకుండా చెడ్డ కథలన్నీ చెప్తా ఉన్నావు అనుకో, వాళ్ళ గురించిన మాటలు, వీళ్ళ గురించిన మాటలు అన్నీ చెప్తా ఉన్నాం అనుకో, అప్పుడు మాత్రం మన చెవులు ఎట్లాంటివంట? దురద చెవులంట. ఎట్లాంటివంట చెవులు? దురద చెవులు. వీటి యొక్క దురద వదలాలంటే ఏమి వినాలి? వాళ్ళ గురించి మాటలు, వీళ్ళ గురించిన మాటలు, ఆ అమ్మ మాటలు, ఆ అక్కల మాటలు, అమ్మలక్కల మాటలన్నీ కూడా చెవినేస్తే ఆ చెవి కాస్త దురద తీరిపోద్ది అన్నమాట. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, దురద చెవులు గలవాళ్ళై ఉంటారు జాగ్రత్త అని. అంటే వీళ్ళకి సత్యం గురించి బోధిస్తే వాళ్ళకి చెవి ఒగ్గరు, వాళ్ళకి అది ఇష్టం ఉండదు, చెవినేసుకోరు. మరి వేటి గురించి? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆ తగాదులు, ఈ తగాదులు అన్నీ చెప్తే గనక అప్పుడు వాళ్ళు చెవినేసుకుంటారు, జాగ్రత్తగా వింటారు. మీరు చూడండి, లోకంలో దేవుని వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు దానికి చెవి యొగ్గే వాళ్ళు తక్కువ. కానీ ఇక ఏదన్నా చెప్తున్నప్పుడు డీజేలు పెట్టి డ్యాన్సులు ఇస్తే మాత్రం అబ్బో ఇవి ఎగురుతారు. కానీ దేవుని వాక్యం మనకు వినబడుతున్నప్పుడు ఎప్పుడైనా అంత జాగ్రత్తగా చెవి పెడతామా? పెట్టాం. మనుషులకు ఇట్లా ఉంది. అందుకనే ఈ దినాల్లో సత్యం ఎవరైతే ప్రకటిస్తున్నారో అక్కడికి మనుషులు రావలేరు. పోనీ రావడానికి వాళ్ళు ఇష్టపడినా సైతానుడు ఉంటాడు కదా, వాడు అస్సలు బోనీయుడు. వాడేమంటాడు, నువ్వు అక్కడికి ఎందుకు పోతున్నావు? అక్కడ అవసరం లేదు, వేరే చోటకి వెళ్ళిపో, అక్కడైతే ప్రశాంతంగా నీకు ఇబ్బంది ఏమి లేదు, సత్యం ఏముండదు, ఏదో ఒకటి విని రావచ్చు, ఏదో కథలు చెప్పుకొని రావచ్చు, కాబట్టి సత్యం దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని అపవాది కూడా రానివ్వడు. మనమా స్వతహాగా రాము. దేవుడు అప్పుడప్పుడు ప్రేరేపించినా సరే అపవాది ఏం చేస్తాడు? అడ్డుపొల్లేసి నువ్వు రావద్దు, అక్కడే ఉండు, అవసరమైతే ఇంట్లోనే కూర్చో, ఇబ్బంది ఏం లేదు, నిద్రపో కాసేపు, 1 గంట అయిపోద్ది, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది ఆ గోల అంతా. ఏమంటాడు చివరికి? కాసేపు ఇంట్లో తలుపేసుకొని కళ్ళు మూసుకుంటే ఆ గోల అయిపోద్ది, తర్వాత నువ్వు ప్రశాంతంగా బయటికి రావచ్చు, నీ పని నువ్వు చూసుకోవచ్చు అంటాడు. ఇది ఎట్లాంటిదంటే, ఒకసారి ఒక సాకలు వాడు బట్టలన్నీ వేసుకొని ఏటికి పోయాడు. ఏటి దగ్గర ఇప్పుడులంటే ఏవి లేవు, అంతకుముందు రాళ్ళు వేసుకునేవాళ్ళు. చెరువు దగ్గర, ఏటి దగ్గర రాళ్ళు వేసుకొని ఆ రాయి మీద బట్టలు ఉతికేవాళ్ళు. ఆ రాయి కింద కప్పలు కొన్ని చేరుతూ ఉంటాయి ఆ బండ సందుల్లో. అట్లాంటి కప్పల్లో ఒకానొకసారి ఒక కొత్త కప్పది వచ్చి చేరింది వాళ్ళ ఆ కప్పల సందులో. కొత్తది ఒకటి వచ్చింది. ఇక ఎప్పుడైతే ఈ సాకలి బట్టలన్నీ బాగా తడిపేసి ఒక్కొక్కటి దాని మీద బాదుతా ఉన్నాడో, మరి బండకి సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్కి కింద ఉన్న కప్పలు ఎక్కడెక్కడే సర్దుమణిగి ఉన్నాయి. ఈ కొత్తగా వచ్చిన కప్పు ఉంది చూసారా, అది బాగా భయపడతా ఉంది. వామ్మో ఏంటి సౌండు, వామ్మో ఏంటి సౌండు, ఎవనైద్దేమో అంటే పక్కన ఉన్న కప్పలనే నువ్వేం పర్లేదు, ఒక గంటన్నర పట్టుకొని ఉండు, అవసరమైతే చెవులు మూసుకో, 4 బాదులు బాదిపోయి పిండి శుభ్రంగా ఆయన దారిని ఆయన పోతాడు, మనం ఎప్పటిలాగానే మళ్ళీ ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నాయి. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా ఇట్లాగే ఉన్నారు. వాక్యం వినబడతా ఉందా, ఒక గంటన్నర కాసేపు విన్నట్టుగా ఉండు, ఆలకించినట్లుగా ఉండు, లేకపోతే చెవిని వేసుకోకుండా ఉండు, అంతే అయిపోద్ది. ఇక వాళ్ళ గోల అయిపోద్ది, నీ దారి నువ్వు చూసుకోవచ్చు, నీ పనులు నువ్వు చూసుకోవచ్చు అన్నట్లుగా ఉంది ఈ దినాల్లో క్రైస్తవ్యం. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం? ఆ బండ కింద ఉన్న ఆ కప్పల్లాగా ఉండి ఏదో బోధకుడు చెప్తున్నప్పుడు కాస్త కాముగా ఉంటే అది కాదు. నిజంగా సత్యాన్ని మనం ఏం చేయాలి? పరిశీలించాలంటే దానికి దగ్గరగా వెళ్ళాలి. అంతేగాని నేను దూరంగానే ఉంటాను, ఆ సత్యం ఏంటో నేను చూస్తానంటే కుదరదు.
దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తే కానీ సత్యమేంటో బయటపడదు.